ఆస్ట్రేలియా ఏతో జరిగిన 3 మ్యాచ్ల అనధికారిక ఓడిఐ సిరీస్లో భారత ఏ జట్టు సత్తా చాటింది. కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా జరిగిన ఈ సిరీస్ నిర్ణయాత్మకమైన 3వ ఓడిఐ మ్యాచ్ క్రికెట్ అభిమానులను ఉత్కంఠకు గురిచేసింది. తొలి 2 మ్యాచ్ల్లో ఇరు జట్లు చెరో విజయం సాధించడంతో ఈ 3వ పోరు సిరీస్ విజేతను తేల్చింది. ఈ హోరాహోరీ పోరులో ఆఖరి వరకు పోరాడిన భారత్ ఏ జట్టు అద్భుత విజయాన్ని అందుకుని 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. భారత్ ఏ తరపున ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ విధ్వంసకర బ్యాటింగ్తో తన పరాక్రమాన్ని చూపి చెలరేగిపోయాడు. కేవలం 68 బంతుల్లోనే 8 ఫోర్లు 7 సిక్సర్లతో మెరుపు సెంచరీ సాధించి జట్టుకు పటిష్టమైన పునాది వేశాడు. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరియు రియాన్ పరాగ్లు అద్భుతమైన అర్ధ సెంచరీలతో అదరగొట్టి భారత్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఒక దశలో చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయి ఇండియా ఏ కాస్త తడబడినప్పటికీ విప్రజ్ నిగమ్, హర్షదీప్ జట్టును గెలుపు గీత దాటించారు. అలా అయ్యర్ కెప్టెన్సీలో ఇండియా ఏ జట్టు 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. మొత్తానికి అయ్యర్ ఐపీఎల్లోనే కాకుండా టీమిండియాలో కూడా కెప్టెన్సీ కోసం ముందు వరుసలో ఉన్నాడు. మరి బీసీసీఐ అయ్యర్కు ఎప్పుడు కెప్టెన్సీ అవకాశం ఇస్తుందో వేచి చూడాలి. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఏ ఓడిపోయినా ఆ జట్టు ఆటగాళ్లు కొంతమంది అద్భుతమైన ప్రదర్శన చేశారు. భారత్ ఏ బౌలర్లను ఆస్ట్రేలియా ఏ జట్టు కెప్టెన్ జాక్ ఎడ్వర్డ్స్, లియామ్ స్కాట్, కూపర్ కన్నోలీలు మెరుపు బ్యాటింగ్తో భారత బౌలర్లను హడలెత్తించారు. ఆస్ట్రేలియా ఏ స్పిన్ బౌలర్లు టాడ్ మర్ఫీ, తన్వీర్ సింఘ చివర్లో వరుసగా వికెట్లు పడగొట్టి ఇండియాను భయపెట్టారు. ఇలా అనధికారిక ఓడిఐ సిరీస్ను గెలుచుకోవడం ద్వారా భారత యువ క్రికెటర్లు తమ ప్రతిభను ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్లో గెలుపు ఎలా చేతులు మారింది, ఎవరి ప్రదర్శన కీలకంగా నిలిచింది అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే 3వ అనధికారిక వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఏ జట్టు కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత బౌలర్లు ఆరంభంలోనే ఆసీస్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. ముఖ్యంగా పేస్ బౌలర్లు హర్షదీప్ సింగ్ మరియు హర్షిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ను కుప్పకూల్చారు. ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెగ్గూర్క్ను 5 పరుగులకు, మరో ఓపెనర్ మాకెన్జీ హర్వేను 7 పరుగులకు హర్షదీప్ సింగ్ అవుట్ చేశాడు. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హ్యారీ డిక్సన్ను 1 పరుగుకు, లాచ్లాన్ హీరణేను 16 పరుగులకు హర్షిత్ రాణా అవుట్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా ఏ జట్టు 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఆసీస్ 100 పరుగుల్లోపే ఆలౌట్ అవుతుందా అని అనిపించింది. ఈ దశలో ఆస్ట్రేలియా ఏ జట్టుకు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కూపర్ కొన్నోలీ అండగా నిలిచాడు. దాటిగాడిన కొన్నోలీ కొన్ని ఆకర్షణీయమైన సిక్సర్లు, బౌండరీలు కొట్టి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. అతనికి మరో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ లాచ్లాన్ షా కూడా కొంత మద్దతు ఇవ్వగలిగాడు. వీరిద్దరూ కలిసి 5వ వికెట్కు 71 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరి భాగస్వామ్యం సాఫీగా సాగిపోతున్న తరుణంలో 34 బంతుల్లో 32 పరుగులు చేసిన లాచ్లాన్ షా నిశాంత్ సింధు బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే మరో 20 పరుగుల తర్వాత 49 బంతుల్లో 64 పరుగులు చేసిన కొన్నోలీని ఆయుష్ బదోని అవుట్ చేయడంతో 135 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఆసీస్ ఇన్నింగ్స్ మళ్లీ కాస్త గాడి తప్పింది. ఈసారి ఆస్ట్రేలియా 200 పరుగులలోపే ఆలౌట్ అవుతారా అనిపించింది. కానీ భారత బౌలర్లు ఆ దిశగా ఆస్ట్రేలియాను కట్టడి చేయలేకపోయారు. ఇలాంటి ఒత్తిడి సమయంలో ఆసీస్ బ్యాటర్లు జాక్ ఎడ్వర్డ్స్, లియామ్ స్కాట్ అసాధారణ పోరాట పటిమ కనబరిచి భారత బౌలర్లకు చుక్కలు చూపించి ఆసీస్ స్కోరును 200 పరుగులు మార్కు దాటించారు. ఇక తర్వాత కూడా తగ్గేదేలే అన్నట్లు బ్యాటింగ్ చేసి ఇద్దరూ కలిసి 7వ వికెట్కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి భారత్ జట్టుకు సూపర్ షాక్ ఇచ్చారు. ఈ ఇద్దరు బ్యాటర్లు 7వ వికెట్కు 151 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక 73 పరుగుల వద్ద లియామ్ స్కాట్, 89 పరుగుల వద్ద జాక్ ఎడ్వర్డ్స్ అవుట్ అయ్యారు. మిగిలిన టైలెండర్ బ్యాటర్లు టాడ్ మర్ఫీ 2 పరుగులు, తన్వీర్ సింగ్ 12 పరుగులు, టామ్ స్ట్రాకర్ 6 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా జట్టు 49.1 ఓవర్లకు ఆలౌట్ అయ్యి 316 పరుగులు చేసి టీమిండియా ముందు భారీ స్కోరు ఉంచగలిగింది. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా చెరొక 3 వికెట్లు పడగొట్టగా బదోని 2 వికెట్లు, గుర్జాప్నీత్ సింగ్, నిశాంత్ సింధు 1 వికెట్ దక్కించుకున్నారు. 317 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారతీయ జట్టు బ్యాటింగ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మంచి ఆరంభాన్నిచ్చినా దాన్ని పెద్ద స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. అతను ఆరంభంలో కొన్ని విలువైన పరుగులు చేసి 22 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక 1 డౌన్ బ్యాటర్గా వచ్చిన ఫామ్లో ఉన్న తిలక్ వర్మ ఈ మ్యాచ్లో 3 పరుగులు మాత్రమే చేసి త్వరగానే నిష్క్రమించాడు. అతని వికెట్ను ఆస్ట్రేలియా స్పిన్నర్ టాడ్ మర్ఫీ పడగొట్టాడు. మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ మాత్రం ఆరంభం నుంచే ఆస్ట్రేలియా బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. అతను మెరుపు వేగంతో బ్యాటింగ్ చేస్తూ అదరగొట్టాడు. అభిషేక్ శర్మతో కలిసి 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ప్రభ్సిమ్రన్ సింగ్ ఆ తర్వాత 4వ స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్తో కలిసి 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి అదరగొట్టాడు. ఇదే క్రమంలో
అద్భుతమైన సెంచరీ సాధించి జట్టుకు పటిష్టమైన పునాది వేశాడు. ఈ భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో 102 పరుగుల వద్ద ప్రభ్ సిమ్రాన్ సింగ్ సంఘ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో ప్రభ్ సిమ్రాన్ సింగ్ 68 బంతుల్లో 150 స్ట్రైక్ రేట్తో 102 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే క్రీజులో నిలదొక్కుని నిలకడగా పరుగులు రాబడుతున్న కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ రియాన్ పరాగ్తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి అదరగొట్టాడు. అయ్యర్, పరాగ్ ఇద్దరు కూడా 100కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి 4వ వికెట్కు 117 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జట్టును విజయానికి చేరువ చేశారు. ఒకానొక సమయంలో వీరిద్దరి మ్యాచ్ను ముగిస్తారు అనిపించింది. కానీ ఆస్ట్రేలియా స్పిన్నర్లు టాడ్ ఒక్కసారిగా విజృంభించి భారత చుక్కలు చూపించారు. అద్భుతంగా ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్, పరాగ్ ఇద్దరిని కూడా 62 పరుగుల వద్ద సంఘ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత బదోనీని 21 పరుగుల వద్ద, హర్షిత్ రాణాను 0 పరుగుల వద్ద మర్ఫీ అవుట్ చేశాడు. నిశాంత్ సంధును 2 పరుగుల వద్ద సంఘ్ అవుట్ చేశాడు. 26 పరుగుల వ్యవధిలో ఇండియా 4 వికెట్లు కోల్పోవడంతో ఇండియా ఓడిపోతుందేమో అనిపించింది. కానీ విప్రజ్ నిగమ్ 24 పరుగులతో, హర్షదీప్ సింగ్ 7 పరుగులతో అజేయంగా నిలిచి ఇండియాను విజయ తీరాలకు చేర్చారు. ఆస్ట్రేలియా బౌలర్లలో తన్వీర్ సంఘ, టాడ్ మర్ఫీ చెరొక 4 వికెట్లు దక్కించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.